ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24/9/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు ఎంత సమయం తండ్రి స్మృతిలో ఉంటారో అంత సమయం సంపాదనే సంపాదన. స్మృతి ద్వారానే మీరు తండ్రికి సమీపంగా వస్తూ ఉంటారు. ప్రశ్న: స్మృతి చేయలేని పిల్లలు ఏ విషయంలో సిగ్గుపడతారు? జవాబు: చాటు రాసేందుకు సిగ్గుపడతారు. సత్యం రాస్తే బాబా ఏమంటారో అని అనుకుంటారు. కానీ పిల్లలు సత్యమైన చాట్ను రాస్తూ ఉంటూనే వారి కళ్యాణం జరుగుతుంది. కానీ పిల్లలు సత్యమైన చాట్ను రాస్తూ ఉంటేనే వారి కళ్యాణం జరుగుతుంది. చాట్ రాయటం వలన చాలా లాభం ఉంది. పిల్లల్లారా, ఈ విషయంలో సిగ్గుపడకండి అని తండ్రి చెప్తారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరిప్పుడు ఇక్కడకు 15 నిమిషాల ముందు వచ్చి బాబా స్మృతిలో కూర్చుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇతర ఏ పని లేదు, తండ్రి స్మృతిలోనే వచ్చి కూర్చుంటారు. భక్తి మార్గంలో అయితే తండ్రి పరిచయమే లేదు. ఇక్కడ తండ్రి పరిచయం లభించింది. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. నేను పిల్లలందరికీ తండ్రిని స్మృతి చేయటం వలన వారసత్వం సహజంగా గుర్తుకు రావాలి. మీరేమీ చిన్నపిల్లలు కాదు కదా. భలే, మేము 5 నెలల పిల్లలం లేక 2 నెలల పిల్లలం అని రాస్తారు. కానీ మీ కర్మేంద్రియాలైతే పెద్దవి. కావున ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ తండ్రి మరియు వారసత్వం స్మృతిలో కూర్చోవాలి. నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థం చేయటంలో తత్పరులై ఉన్నామా లేక స్వర్గానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామా అని మీకు తెలుసు. కావున మేమిక్కడ కూర్చుని ఎంత సమయం స్మృతి చేశాము అని పిల్లలు నోట్ చేయాలి. రాయటం వలన తండ్రి అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఎంత సమయం స్మృతి చేశారో తండ్రికి తెలుసు అని అనుకోకండి. తండ్రిని స్మృతి చేసినా లేక బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోయిందా అని ప్రతి ఒక్కరూ తమ చాట్ ద్వారా తెలుసుకోగలరు. బాబా ఇప్పుడు వస్తారని గుర్తు చేసుకున్నా అది కూడా స్మృతియే కదా. ఎంత సమయం స్మృతి చేశామో చాట్లో సత్యంగా రాస్తారు. అసత్యంగా రాస్తే ఇంకా 100 రెట్లు పాపం పెరుగుతుంది, ఇంకా నష్టపోతారు. అందువలన సత్యంగా రాయాలి. ఎంతగా స్మృతి చేస్తామో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. అంతేకాక తండ్రికి సమీపంగా వస్తూ ఉంటామని కూడా మీకు తెలుసు. చివరికి స్మృతి చేయటం పూర్తయితే మనం మళ్ళీ బాబా వద్దకు వెళ్ళిపోతాము. కొందరైతే వెంటనే కొత్త ప్రపంచంలోకి వచ్చి పాత్ర చేస్తారు. కొందరు అక్కడే కూర్చుని ఉంటారు. అక్కడ ఏ సంకల్పము రాదు. అది ముక్తిధామం. అది సుఖ దుఃఖాలకు అతీతమైనది. సుఖధామంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఎంతగా మీరు స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. స్మృతి చాట్ను ఉంచటం వలన జ్ఞానధారణ కూడా బాగుంటుంది. చాట్ ఉంచటం వల్లనే లాభమే ఉంది. స్మృతిలో ఉండని కారణంగా రాసేందుకు సిగ్గుపడతారని బాబాకు తెలుసు. బాబా ఏమంటారు? మురళీలో వినిపిస్తారు. ఇందులో సిగ్గుపడేందుకు ఏముంది అని తండ్రి అంటారు. మేము స్మృతి చేస్తున్నామా లేదా అని మనసులో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. రాస్తే కళ్యాణం జరుగుతుందని కళ్యాణకారి తండ్రి అర్థం చేయిస్తారు. బాబా వచ్చే వరకు ఎంత సమయం కూర్చుని ఉన్నారో ఆ సమయంలో స్మృతి చాట్ ఎంత ఉంది తేడా చూసుకోవాలి. ప్రియమైన వస్తువునైతే చాలా స్మృతి చేస్తారు. కుమారీలకు వివాహం నిశ్చయమైతే ఒకరికొకరు మనసులో గుర్తుండిపోతారు. వివాహం జరిగిన తర్వాత ఆ స్మృతి స్థిరంగా ఉండిపోతుంది. చూడకుండానే మాకు వివాహం నిశ్చయమైందని అనుకుంటారు. పిల్లలైన మీరిప్పుడు శివబాబా మాకు బేహద్దు తండ్రి అని తెలుసుకున్నారు. వారిని చూడలేరు, కానీ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఆ తండ్రి నామరూపాలకు అతీతమని కొందరు అంటారు. మంచిది. అలాగైతే ఎవరిని పూజిస్తారు? ఎందుకు స్మృతి చేస్తారు? నామరూపాలకు అతీతంగా
అనంతంగా ఏ వస్తువు ఉండదు. వస్తువును చూసినప్పుడే వర్ణిస్తారు. ఆకాశాన్ని కూడా చూస్తారు కదా, వారిని అనంతమని చెప్పలేరు. భక్తి మార్గంలో ఓ భగవంతుడా అని భగవంతుని స్మృతి చేస్తారు. కావున ఆది అంతాలు లేనివాడు అని అనరు. ఓ భగవంతుడా అని అనగానే వెంటనే వారు గుర్తుకు వస్తారు. కనుక తప్పకుండా అతడు ఉన్నాడు. ఆత్మను కూడా తెలుసుకోగలరు, కానీ చూడలేరు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. వారిని కూడా చూడలేము, కానీ తెలుసుకోవచ్చు. తండ్రి వచ్చి చదివిస్తారు కూడా అని పిల్లలైన మీకు తెలుసు. చదివిస్తారు కూడా అని ఇంతకుముందు తెలియదు. కృష్ణుని పేరు పెట్టేశారు. కృష్ణుడు ఈ కళ్ళకు కనిపిస్తాడు. అనంతుడని, నామరూపాలకు అతీతుడని అతని గురించి అనలేరు. నన్నొక్కరినే స్మృతి చేయండని కృష్ణుడు ఎప్పుడు అనడు. అతడు సన్ముఖంలో ఉన్నాడు. అతన్ని బాబా అని కూడా అనరు. మాతలైతే కృష్ణుని బిడ్డగా భావించి ఒడిలో కూర్చోపెట్టుకుంటారు. జన్మాష్టమికి చిన్న కృష్ణుణ్ణి ఉయ్యల్లో ఊపుతారు. అతడు సదా చిన్నగానే ఉంటాడా? తర్వాత రాసవిలాసాన్ని కూడా చేస్తాడు. మరి కొద్దిగా పెద్దవాడిగా అయ్యాడు కదా, ఆ తర్వాత ఇంకా పెద్దవానిగా అవుతాడో లేక ఏమైనాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. సదా చిన్న శరీరమే ఉండదు కదా. కొద్దిగా కూడా ఆలోచించరు. ఈ పూజలు మొదలైనవి ఆచారాలుగా కొనసాగుతాయి. జ్ఞానం అయితే ఎవరిలోనూ లేదు. కృష్ణుడు కంసపురంలో జన్మించినట్లు చూపిస్తారు. ఇప్పుడు కంసపురం అనే మాటే లేదు. ఎవరికీ ఈ ఆలోచనలు రావు. భక్తులైతే కృష్ణుని సర్వత్రా ఉన్నారని అంటారు. అతడికి స్నానం కూడా చేయిస్తారు, తినిపిస్తారు కూడా. అతడైతే తినడు. మూర్తి ముందు పెట్టిన తర్వాత వారే తినేస్తారు. ఇది కూడా భక్తి మార్గమే కదా. శ్రీనాథునికి కూడా నైవేద్యం పెడతారు. శ్రీనాథుడు తినడు, స్వయం పెట్టిన వారే తినేస్తారు. దేవతలను పూజించినప్పుడు కూడా ఇలా చేస్తారు. స్వయం వారే దేవతలను తయారు చేస్తారు. వారికి పూజ చేసిన తర్వాత నీటిలో ముంచేస్తారు. నగలు మొదలైనవన్నీ తీసేసి ముంచేస్తారు. అక్కడ చాలామంది ఉంటారు. వారెవరికి ఏం దొరికితే అవి తీసుకుంటారు. దేవీల చిత్రాలనే ఎక్కువగా పూజిస్తారు. లక్ష్మి, దుర్గా ఇరువురి మూర్తులను తయారు చేస్తారు. పెద్ద తల్లి బ్రహ్మ కూడా ఇక్కడ కూర్చుని ఉంది కదా, వారిని బ్రహ్మపుత్ర అని కూడా అంటారు. ఈ జన్మలో భవిష్య రూపాన్ని కూడా పూజ చేస్తున్నాము అని భావిస్తారు. ఇది ఎంత విచిత్రమైన డ్రామా. ఇలాంటి విషయాలు శాస్త్రాల్లో లేవు. ఇవి వాస్తవిక కర్మలు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం ఉంది. ఆత్మల చిత్రాలు చాలా తయారు చేశారని మీరు అర్థం చేసుకున్నారు. రుద్రయజ్ఞంను రచించినప్పుడు లక్షలాది శాలిగ్రామాలను తయారు చేస్తారు. దేవీల లక్షలాది చిత్రాలను ఎప్పుడు తయారు చేయరు. వారైతే ఎంతమంది పూజారులు ఉంటారో అన్ని దేవీ విగ్రహాలను తయారు చేస్తారు. కానీ రుద్రయజ్ఞంలో ఒకే సమయంలో లక్షలాది శాలిగ్రామాలను తయారు చేస్తారు. శాలిగ్రామాల పూజకు ఫలానా రోజు అని నిశ్చయం ఉండదు. ముహూర్తం మొదలైనవేవి ఉండవు. దేవతల పూజ నిర్ణయించిన సమయంలో జరుగుతుంది. సెట్లకు రుద్రుని లేక శాలిగ్రామాలను రచించాలని సంకల్పం రాగానే బ్రాహ్మణులు పిలుస్తారు. షేట్లకు రుద్రుని లేక శాలిగ్రామాలను రచించాలని సంకల్పం రాగానే బ్రాహ్మణులు పిలుస్తారు. ఒక్క తండ్రిని మాత్రమే రుద్రుడు అని అంటారు. వారితో పాటు ఎన్నో శాలిగ్రామాలను తయారు చేస్తారు. ఇన్ని శాలిగ్రామాలను తయారు చేయండి సేట్లు చెప్తారు. అందుకు తిథి తారీఖులను నిర్ణయించారు. శివ జయంతి రోజే రుద్రునికి పూజ చేస్తారని కాదు. ఎక్కువగా బృహస్పతి వారంనే శుభదినంగా నిర్ణయిస్తారు. దీపావళి రోజు లక్ష్మీ చిత్రంను పళ్ళెంలో ఉంచి పూజిస్తారు. మళ్ళీ ఆ విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచుతారు. మహాలక్ష్మి అని పేరు పెట్టేస్తారు. ఆమె యుగల్ రూపం కదా. మనుషులకు ఈ విషయాలు తెలియదు. లక్ష్మికి ధనం ఎలా లభిస్తుంది? ఆమెకు యుగలైతే కావాలి కదా. కనుక వీరు యుగల్లు. అందుకే మహాలక్ష్మి అని పేరు పెట్టేస్తారు. దేవతలు ఎప్పుడు ఉండినారు? మహాలక్ష్మి ఎప్పుడు ఉండి వెళ్ళిపోయారు?
ఈ విషయాలన్నీ మానవులకు తెలియదు. మీకిప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా అందరూ ఒకే విధంగా ధారణ చేయరు. ఇంత జ్ఞానం అర్థం చేయించిన తర్వాత కూడా శివబాబా గుర్తున్నారా, వారసత్వం గుర్తుందా అని బాబా అడుగుతారు. ఇదే ముఖ్యమైన విషయం. భక్తి మార్గంలో ధనంను ఎంతగా వృధా చేస్తారు? ఇక్కడ మీది ఒక్క పైసా కూడా వృధా అవ్వదు. మీరు సంపన్నంగా అయ్యేందుకే సేవ చేస్తారు. భక్తి మార్గంలో అయితే చాలా ధనాన్ని ఖర్చు చేస్తారు, నిరుపేదలైపోతారు. అంతా మట్టిలో కలిసిపోతుంది. ఎంత వ్యత్యాసం ఉంది! ఇప్పుడు ఏం చేసినా ఈశ్వర్య సేవలో శివబాబాకు ఇస్తారు. శివబాబా అయితే తినరు, మీరే తింటారు. బ్రాహ్మణులైన మీరు మధ్యలో నిమిత్తులుగా ఉన్నారు. బ్రహ్మకు ఇవ్వటం లేదు, మీరు శివబాబాకి ఇస్తారు. బాబా మీ కొరకు ధోతి చొక్కా తెచ్చామని అంటారు. ఇతనికి ఇవ్వటం వల్ల మీకేమి జమ అవ్వదని బాబా చెప్తారు. శివబాబాను స్మృతి చేసి ఇతనికి ఇచ్చిందే జమ అవుతుంది. బ్రాహ్మణులు శివబాబా ఖజానా ద్వారాయే పోషింపబడుతున్నారు అని మీకు తెలుసు. ఏం పంపమంటారు అని బాబాను అడిగే అవసరం లేదు. ఎందుకంటే ఇతడు తీసుకోడు. బ్రహ్మబాబాను స్మృతి చేస్తే మీది జమ అవ్వనే అవ్వదు. బ్రహ్మ కూడా శివబాబా ఖజానా నుండే తీసుకోవాలి. తద్వారా శివబాబాయే గుర్తుకొస్తారు. ఇతడు మీ వస్తువులను ఎందుకు తీసుకుంటాడు? బ్రహ్మకుమారీలకు ఇవ్వటం కూడా తప్పే. మీరు ఎవరి వద్దనైనా దుస్తులు తీసుకుని ధరిస్తే వారే గుర్తుకు వస్తూ ఉంటారని బాబా అర్థం చేయిస్తారు. తేలికైన వస్తువు అయితే దాని విషయం వేరు. మంచి వస్తువు అయితే ఫలానా వారు ఇది ఇచ్చారని ఎక్కువగా గుర్తుకొస్తుంది. వారిది ఏమి జమ అవ్వదు. కావున నష్టం జరుగుతుంది కదా. నన్నొక్కరినే స్మృతి చేయమని శివబాబా చెప్తారు. నాకు దుస్తులు మొదలైనవి ఏవి అవసరం లేదు. దుస్తులు మొదలైనవి పిల్లలకు కావాలి. వాటిని శివబాబా ఖజానా నుండి ధరిస్తారు. నాకైతే నా శరీరమే లేదు. వీరు శివబాబా ఖజానా నుండి తీసుకునేందుకు హక్కుదారులు. రాజ్యానికి కూడా హక్కుదారులు. తండ్రి ఇంట్లోనే పిల్లలు తింటూ త్రాగుతూ ఉంటారు కదా. మీరు కూడా సర్వీస్ చేస్తూ సంపాదిస్తూ ఉన్నారు. ఎంత ఎక్కువగా సర్వీస్ చేస్తే అంత ఎక్కువ సంపాదన జరుగుతుంది. శివబాబా బండారం నుండే తింటారు, త్రాగుతారు. వారికి ఇవ్వకుంటే జమ అవ్వదు. శివబాబాకే ఇవ్వవలసి ఉంటుంది. బాబా మీ ద్వారా భవిష్య 21 జన్మలకు పదమాపదం పతులుగా అవుతాము. ధనమైతే సమాప్తమవుతుంది. అందువలన సమర్థులకు మేము ఇచ్చేస్తాము. తండ్రి సమర్థులు కదా. 21 జన్మల వరకు వారే ఇస్తారు. పరోక్షంగా కూడా ఈశ్వరార్థం ఇస్తారు కదా. అలా పరోక్షంగా ఇచ్చింది అంత సమర్థవంతమైనది కాదు. ఇప్పుడు చాలా సమర్థంగా ఉంటుంది. ఎందుకంటే వారు సన్ముఖంలో ఉన్నారు. సర్వశక్తివంతులు ఈ సమయంలోనే ఉన్నారు. ఈశ్వరార్థంగా ఏదైనా కొద్దిగా దాన పుణ్యాలు చేస్తే అల్పకాలానికి ఎంతో కొంత లభిస్తుంది. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడికైతే నేను సన్ముఖంలో ఉన్నాను. ఇచ్చే దాతను నేనే. ఇతడు కూడా శివబాబాకు సర్వస్వం సమర్పించి విశ్వ చక్రవర్తి పదవి తీసుకున్నారు కదా. ఈ వ్యక్తంలోని అతని అవ్యక్త రూపమే సాక్షాత్కారం అవుతుందని కూడా మీకు తెలుసు. ఇతనిలోకి శివబాబా వచ్చి పిల్లలతో మాట్లాడతారు. మనమే మానవుల నుండి తీసుకోవాలని ఎప్పుడు అనుకోరాదు. శివబాబా బండారానికి పంపించండి అని చెప్పండి. బ్రహ్మబాబాకి ఇస్తే ఏమీ లభించదు, ఇంకా నష్టపోతారని చెప్పండి. పేదవారు 3-4 రూపాయల విలువ గల ఏదైనా వస్తువు ఇచ్చినా శివబాబా బండారంలో వేస్తే పదమంతా జమ అవుతుంది. స్వయానికి నష్టం కలిగించుకోవద్దని వారికి చెప్పండి. దేవీలకు మాత్రమే ఎక్కువగా పూజలు చేస్తారు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేందుకు దేవీలైన మీరే నిమిత్తంగా అవుతారు. సోదరులు కూడా అర్థం చేయిస్తారు. కానీ తరచుగా మాతలే బ్రాహ్మణీలుగా అయి దారి తెలుపుతారు. అందువల్లనే దేవీల కీర్తి ఎక్కువగా ఉంది. ఎక్కువగా దేవీల పూజలు జరుగుతాయి. అర్ధకల్పం మీరు పూజలుగా ఉండేవారని కూడా మీకు తెలుసు. మొదట సంపూర్ణ పూజలుగా, తర్వాత సగం పూజలుగా అవుతారు. ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి. రాముని వంశం త్రేతాలో ఉంటుందని అంటారు.
వారైతే లక్షల సంవత్సరాలని చెప్తారు. అందుకు ఏ లెక్కాచారమూ ఉండదు. భక్తి మార్గంలోని వారి బుద్ధికి మీ బుద్ధికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. మీది ఈశ్వర్య బుద్ధి, వారిది రావణ బుద్ధి. ఈ చక్రం అంతా 5000 సంవత్సరాలదని, అది తిరుగుతూ ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. రాత్రిలో ఉన్నవారు లక్షల సంవత్సరాలని అంటారు, పగల్లో ఉన్నవారు 5000 సంవత్సరాలని చెప్తారు. అర్ధకల్పం భక్తి మార్గంలో మీరు అసత్యమైన విషయాలనే విన్నారు. సత్యయుగంలో ఇలాంటి విషయాలే ఉండవు. అక్కడైతే వారసత్వం లభిస్తుంది. మీకిప్పుడు ప్రత్యక్షంగా మతం లభిస్తుంది. శ్రీమద్ భగవద్గీత ఉంది కదా, మరే శాస్త్రాలకు శ్రీమత్ అను పేరు లేదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగం యుగం, గీతాయుగం వస్తుంది. లక్షల సంవత్సరాలు ఉండేందుకు వీలు లేదు. ఎప్పుడైనా ఎవరైనా వస్తే వారిని సంగం యుగం వద్దకు తీసుకెళ్ళండి. బేహద్ తండ్రి రచయిత అనగా తమ పరిచయాన్ని రచన యొక్క పరిచయంనంతా ఇచ్చారని చెప్పండి. అచ్చా, తండ్రిని స్మృతి చేయండి. మరేమీ ధారణ చేయలేకపోతే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. పవిత్రంగా అయితే అవ్వవలసిందే. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు. కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, 21 జన్మల వరకు పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నేరుగా ఈశ్వర్య సేవలో సర్వస్వము సఫలం చేయండి. నిమిత్త మాత్రులై శివబాబా పేరుపై సేవ చేయండి. సెకండ్ పాయింట్, స్మృతిలో ఎంత సమయం కూర్చుంటారో అంత సమయం బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్తుందో చెక్ చేసుకోవాలి. తమ సత్యమైన లెక్కాచారాన్ని సత్యంగా రాయాలి. నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు తండ్రి మరియు వారసత్వం స్మృతిలో ఉండాలి. వరదానము, విస్మృతి యొక్క ప్రపంచం నుండి వెలుపలికి వచ్చి స్మృతి స్వరూపంగా ఉంటూ హీరో పాత్రను అభినయించే విశేష ఆత్మాభవ. ఈ సంగం యుగం స్మృతి యొక్క యుగం, కలియుగము విస్మృతి యొక్క యుగం. మీరందరూ విస్మృతి యొక్క ప్రపంచం నుండి వెలుపలికి వచ్చేశారు. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారే హీరో పాత్రను అభినయించే విశేషమైన ఆత్మలు. ఈ సమయంలో మీరు డబుల్ హీరోలు. ఒకటేమో వజ్ర సమానం విలువైన వారిగా అయ్యారు, రెండవది హీరో పాత్ర చేస్తున్నారు. కనుక సదా వాహ్ నా శ్రేష్ఠ భాగ్యం అనే పాట మనసులో మోగుతూ ఉండాలి. ఎలాగైతే దేహం యొక్క కర్తవ్యం గుర్తుంటుందో అలా నేను శ్రేష్టమైన ఆత్మను అనే ఈ అవినాశి కర్తవ్యం గుర్తుంటే అప్పుడు విశేష ఆత్మలని అంటారు. స్లోగన్, ధైర్యంగా మొదటి అడుగు ముందుకు వేస్తే తండ్రి నుండి సంపూర్ణ సహాయం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.